హలో హాయ్. ఈరోజు మనం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి మాట్లాడదాం. చాలామంది బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే ఎంతో చదవాలి, పెద్ద పెద్ద ఎంబీఏలు కంప్లీట్ చేయాలి అని అనుకుంటారు. బట్ బిజినెస్కి కావాల్సింది ఒక మెలకువ, ఒక లాంగ్ టర్మ్ డ్రీమ్. సో ఇలాంటివి ఉంటే సక్సెస్ అవుతాయి. సో ఈరోజు నేను ఇన్స్పైరింగ్ స్టోరీ అని మాట్లాడేది ఎవరంటే భీమా భాయ్ ట్రైబల్ ఉమెన్ కార్పొరేట్ సొసైటీ. సో వీళ్ళు తెలంగాణలో ఒక ట్రైబల్ కార్పొరేట్ సొసైటీ, అంటే ఒక 10 మంది ఉమెన్స్ కలిపి ఒక సొసైటీ లాగా ఏర్పడి గవర్నమెంట్ దగ్గర కొన్ని లోన్స్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ బిజినెస్ ఏంటి ఇన్స్పైరింగ్ ఎందుకు అనిపించింది అంటే, వాళ్ళు స్టార్ట్ చేసింది ఇప్ప పువ్వు లడ్డూలు. ఒకప్పుడు నా చిన్నప్పుడు మా తాతయ్య వీళ్ళు అనేవాళ్ళు ఇప్ప పువ్వు సారా చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అని. సో అలాంటి ఆల్కహాల్ని ఇప్పుడు బ్యాన్ చేశారు కాబట్టి వీళ్ళు ఏంటంటే దాంట్లోంచి కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్, అంటే ఇప్ప పువ్వుతో తయారయ్యే ప్రొడక్ట్స్ కొన్ని చేస్తున్నారు. అండ్ దీనికి కొంచెం హిస్టరీ కూడా ఉంది. ఆ ట్రైబల్ ఏరియాలో లైక్ భద్రాచలం, ములుగు, ఆదిలాబాద్ ఈ ట్రైబల్ ఏరియాలో ఆ ఇప్ప పువ్వు అనేది బాగా దొరికిద్ది, కొత్తగూడెం ఆ ఏరియాలో. సో దీనికి హిస్టరీ ఏంటంటే, భద్రాచలం రాములు వారు ఉన్నాడు కదా, అప్పట్లో ఇప్ప పువ్వు తినేది అని ఒక హిస్టరీ ఉండేవాళ్ళు, ఎందుకంటే న్యూట్రియన్స్ కోసం. అండ్ దీంట్లో చాలా అగ్రికల్చర్ అండ్ ఫుడ్ రీసెర్చ్ సెంటర్స్ టెస్ట్ చేశాయి, హై న్యూట్రియన్స్ ఉన్నాయి అండ్ హెల్త్కి చాలా మంచిదని. సో దానికి బాగా ఆదరణ వస్తుంది. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. సో హైలైట్ విషయం ఏంటంటే, మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళ 3 lakhs per month సంపాదిస్తున్నారు. సో ఒక ట్రైబల్ కమ్యూనిటీలో అంత అమౌంట్ సంపాదడం ఇప్పటి రోజుల్లో పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళే బిజినెస్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ వాళ్ళు 1.2 crore టర్న్ ఓవర్ మేనేజ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ డేస్లో ఫ్రాంచైజ్ మోడల్స్ ఇంకా గ్రోత్ ట్రై చేస్తూ అంటున్నారు. అండ్ అట్లాంటి ట్రైబల్లో దొరికే ప్రొడక్ట్స్కి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. హనీ కానీ, నెక్స్ట్ ట్రైబల్ ఆర్ట్స్కి కానీ, ఏదైతే న్యాచురల్గా పండుతున్నాయో అడవిలలో, ఫారెస్ట్లో వాటికి బాగా డిమాండ్ ఉంది. మనం అరకులో చూస్తున్నాం. సో అలా వీళ్ళు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీతో వీళ్ళకి రీసెంట్గా అవార్డు కూడా వచ్చింది. సో ఎవరైతే కొంచెం బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో మీ దగ్గరలో ఉన్న లోకల్ బిజినెసెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఆ లోకల్లోనే మీరు పట్టుకోవచ్చు, ఆ పట్టుకొని సక్సెస్ కావచ్చు. తెలిసిన పని చేయడం ఎప్పుడైనా సక్సెస్కి ఒక ఫస్ట్ పాయింట్. తెలియని పని దాంట్లో దూర్చే కన్నా తెలిసిన పని చేయడం చాలా ఉత్తమం. అండ్ ప్లీజ్ సపోర్ట్ TBN బిజినెస్ న్యూస్. థ్యాంక్ యూ. ఇది మీకు